పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటుందా? బీఆర్ఎస్ పార్టీకి సీట్ల కంటే ఓట్లు సాధించడమే లక్ష్యమా? అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను కాపాడుకోవడం సవాల్గా మారిందా? ఇంతకు పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ వ్యూహం ఏంటి? వాచ్ ది స్టోరీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను కాపాడుకోవడం కోసం గులాబీ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ధీటుగా ఓట్లను సాధించడం లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. 2019లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న 9 స్థానాలు మాత్రమే సాధించింది. బీజేపీ 4, కాంగ్రెస్ 3 లోక్సభ స్థానాలు విజయం సాధించాయి. అధికారం కోల్పోయాక జరుగుతున్న ఎన్నికల్లో ప్రధానంగా ఓట్లపైనే బీఆర్ఎస్ దృష్టి సారించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలుపొందింది. 39.4% ఓట్లను సాధించింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో గెలుపొందింది. 37.35% ఓట్లను సాధించింది. రెండు పార్టీల మధ్య 1.85% ఓట్ల తేడా ఉంది. 92,35,833 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రాగా బీఆర్ఎస్ పార్టీకి 87,53,956 ఓట్లు వచ్చాయి. దీంతో లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాల్లో గెలిచింది. అప్పుడు 41.71% ఓట్లను సాధించింది. 4 లోక్సభ స్థానాల్లో గెలిచిన బీజేపీకి 19.65% ఓట్లు వచ్చాయి. 3 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ 29.79% ఓట్లను సాధించింది. దీంతో ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తన ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడంపై దృష్టి సారించింది. బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. బీఆర్ఎస్కు చెందిన సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పలువురు కాంగ్రెస్, బీజేపీ పార్టీలో చేరి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అభ్యర్థుల తరపున గులాబీ బాస్ కేసీఆర్ బస్సు యాత్రను చేపట్టారు. రోడ్డు షోలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ జరగక లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను ఆర్థిక భారం వెంటాడుతుంది. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండడంతో అభ్యర్థులు ఖర్చుకు వెనకాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభ్యర్థులకు పార్టీ ఫినాన్స్ చేసిన ఓటమిని ముందే గమనించి డబ్బులు ఖర్చు చేయలేదని వాదన వినిపించింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులకు పార్టీ ఫైనాన్స్ చేసినప్పటికీ ఖర్చు చేయడం లేదని గులాబీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఎండలో అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నప్పటికీ తమను పట్టించుకోవడం లేదని క్యాడర్ గురుగా ఉన్నారు. అధికారం కోల్పోయి 6 నెలలు కాకముందే ఆర్థిక ఇబ్బందులు తలెత్తితే తమ పరిస్థితి ఏంటని క్యాడర్ ప్రశ్నిస్తోంది. అభ్యర్థులు ఇదే విధంగా వ్యవహరిస్తే లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీకి నష్టం జరుగుతుందన్న చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితిలో సీట్ల కంటే ఓటు బ్యాంకును కాపాడుకోవడంపైనే బీఆర్ఎస్ దృష్టి సారించింది. అయితే అభ్యర్థుల పిసినారితనం గులాబీ పార్టీకి ప్రతికూలంగా మారే ఛాన్స్ ఉంది. దీంతో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎన్ని సీట్లు, ఎన్ని ఓట్లు వస్తాయన్నది గులాబీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.